ఒక్క పుస్తకం ఇంత కలకలం రేకెత్తిస్తుందా? కేవలం ఒక పుస్తకం ఏకంగా పార్లమెంట్ లో ప్రకంపనలు పుట్టిస్తుందా అంటే అవును అనే చెప్పాలి. పార్లమెంట్ సమావేశాల్లో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ భారత్ మాజీ ఆర్మీ చీఫ్ నరవణే ముకుంద్ రాసిన వివాదాస్పద పుస్తకంలోని భాగాలను చదవాలని ప్రయత్నిస్తే అధికార పక్షం తీవ్ర అభ్యంతరాన్ని చెప్పింది. పబ్లిష్ కాని పుస్తకంలోని విషయాలు సభలో ఎలా ప్రస్తావిస్తారని రచ్చరచ్చ చేసింది. ఇంతకు ఆ పుస్తకం ముద్రితమా అముద్రితమా? భారత సైన్యం మాజీ అధిపతి జనరల్ మనోజ్ ముకుంద్ నరవణే రచించిన 4 స్టార్స్ ఆఫ్ డెస్టినీ పుస్తకం ఇప్పుడు అత్యంత వివాదాస్పదంగా మారింది. పార్లమెంట్ సమావేశాలనే కుదిపేసింది. ఈ పుస్తకానికి సంబంధించి 2 వివాదాలు వినిపిస్తున్నాయి. ఒకటి 2020లో తూర్పు లద్దాఖ్ లో చైనాతో సైనిక ప్రతిష్టంభన గురించి వివరాలు. ఆగస్టు 31, 2020 రాత్రి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నరవణే మధ్య జరిగిన సంభాషణ లాంటి అత్యంత సున్నితమైన అంతర్గత అంశాలను మనోజ్ ముకుంద్ ప్రస్తావించడం వివాదానికి కారణంగా నిలుస్తుంది. మరో పార్వం అసలు ఈ పుస్తకం ముద్రితం కాలేదని, అముద్రిత అంశాలను పార్లమెంట్ లో విపక్ష నేత రాహుల్ గాంధీ ఎలా ప్రస్తావిస్తారని అధికార పక్షం పట్టుబట్టింది. పార్లమెంట్ లో చర్చ వల్ల 4 స్టార్స్ ఆఫ్ డెస్టినీ పుస్తకం అందరి దృష్టిని ఆకట్టుకుంది. పుస్తకంలో పాలక సైనిక మధ్య ప్రతిష్టంభన లాంటి సూక్ష్మ సున్నితాంశాలు ఉండడం ఒక అంశమైతే, ఈ పుస్తకాన్ని ప్రచురణ అర్హమని, క్లీన్ చీట్ రాలేదని, అందుకే అముద్రితంగానే ఉందనేది మరో అంశం. సో పుస్తకంలోని విషయమెంత వివాదాస్పదమో అసలు ఇది ప్రచురితమైందా లేదా అన్నది అంతే వివాదంగా మారుతోంది. రాహుల్ గాంధీ ఈ పుస్తక ప్రతిని చేత్తో పట్టుకున్నట్లు ఓ ఫోటో మీడియాలో చక్కర్లు కొడుతూ ఉండడం ఈ వివాదానికి ఊతమిస్తోంది. 2019 నుంచి 2022 దాకా భారత్ సైన్యాధిపతిగా సేవలందించిన జనరల్ మనోజ్ ముకుంద్ నరవణే ఈ పుస్తకంలో తన 4 దశాబ్దాల సైనిక సేవలు, ఎదురైన సవాళ్లు, అనుభవాలు, ఆలోచనలకు అక్షర రూపం ఇచ్చారు. రక్షణ వ్యవస్థలో అత్యున్నత బాధ్యతలు నిర్వహించిన వారికి ఎన్నో అనుభవాలు ఎదురై ఉంటాయి. పాలక వర్గం నుంచి సూచనలు, సలహాలే కాకుండా కొన్నిసార్లు స్వతంత్ర నిర్ణయాలు తీసుకోవాల్సిన సందర్భాలు ఎదురవుతుంటాయి. దీన్నే సైనిక పరిభాషలో హాట్ పొటాటో అంటారు. ఈ సున్నిత విషయాలను కూడా చర్చించడం వల్లే పుస్తకానికి ఇప్పుడు ఇంత క్రేజ్ వచ్చింది విమర్శకులు అంటున్నారు. 2020 లడాక్ ప్రతిష్టంభన సమయంలో పాట్రోలింగ్ పాయింట్ 14 వద్ద తీవ్ర స్థాయిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. చైనా బఫర్ జోన్ నుంచి తన స్థావరాన్ని తొలగించనని భీష్మించడంతో సమస్య సంక్లిష్టంగా మారింది. భారత్ దళాలు నివారించేందుకు ప్రయత్నించగా హింసాత్మక ఘర్షణ చోటు చేసుకుంది. ఈ కీలక సమయంలో నరవణే అఫెన్సివ్ డిఫెన్స్ అమలు చేశారని, అదే రోజున 20 మంది సైనికులు అమరులయ్యారని ఎకనామిక్ టైమ్స్ పేర్కొంది. అయితే ప్రస్తుత వివాదం కేవలం పుస్తకం గురించే కాదు, జాతీయ భద్రత వర్సెస్ పారదర్శకత గురించి కూడా. భారత్ రక్షణ వ్యవస్థ గురించి ఎన్నో ఆసక్తికర కీలక అంశాలున్న నరవణే పుస్తకం మార్కెట్లో ప్రత్యక్షమైతే హాట్ కేకులా అమ్ముడుపోవడం తథ్యం. ఈ పుస్తక ముద్రణ హక్కుల్ని పెంగ్విన్ ర్యాండమ్ హౌస్ దక్కించుకుంది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఈ పుస్తకం ప్రచురితమైందని చెబుతున్నా ప్రచురణ సంస్థ పెంగ్విన్ హౌస్ మాత్రం ప్రచురితం కాలేదని, అనధికార కాపీలు ప్రచారంలో ఉన్నాయని స్పష్టం చేస్తోంది. తమ సంస్థ ద్వారా ఎలాంటి కాపీ ప్రింట్ లేదా డిజిటల్ రూపంలో ప్రచురితం కాలేదని, అమ్మకానికి అందుబాటులో ఉంచలేదని పెంగ్విన్ ప్రకటించింది. ఎక్కడైనా ఈ పుస్తకానికి సంబంధించిన పూర్తి లేదా కొన్ని భాగాల కాపీలు ముద్రిత రూపంలో, పీడీఎఫ్ గా లేదా ఆన్లైన్లో చలామణిలో ఉంటే కాపీరైట్ ఉల్లంఘనగా పరిగణిస్తామని హెచ్చరించింది. ఓవైపు రచయిత, ప్రచురణ సంస్థే స్వయంగా పుస్తకం మార్కెట్లో విడుదల కాలేదని అంటుంటే, రాహుల్ గాంధీ చేతిలో పుస్తకం ఎలా వచ్చింది? కవర్ పేజీ మాత్రమే దీనికి సంబంధించిందా, లేదా పైరసీ కాపీలు అనధికారికంగా మార్కెట్లో ప్రత్యక్షమయ్యాయా? ఒకవేళ అలా అయి ఉంటే రాహుల్ గాంధీ చేతికి వచ్చేదాకా ప్రచురణ సంస్థ ఎందుకు మౌనంగా ఉంది? ఇవన్నీ ఇప్పుడు పలువురిలో తలెత్తుతున్న సందేహాలు. సోషల్ మీడియాలో ఈ పుస్తకం సంబంధించిన కాపీలు చక్కర్లు కొడుతున్నాయి. దీనిపై ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు కూడా. సంబంధిత అధికారుల అనుమతి లేకుండానే 4 స్టార్స్ ఆఫ్ డెస్టినీ పుస్తకం ప్రచారంలో ఉండడాన్ని ఢిల్లీ పరిగణలోకి తీసుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ పుస్తక ప్రచురణకు సంబంధించిన అధికారుల నుంచి అనుమతి ఇంకా లభించాల్సి ఉందని వారంటున్నారు. పుస్తక ప్రచురణకు ముందే పీడీఎఫ్ ఫైల్స్ కొన్ని వెబ్సైట్స్ లో ఉన్నట్లు సమాచారం. పుస్తకం కవర్ పేజీని కొన్ని వేదికలు ప్రచురించడం ఈ వివాదానికి కారణమవుతోంది.
నరవణే పుస్తకం గురించి భయపడినందుకే ప్రధాని మోదీ లోక్సభకు రాలేదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. నిజమంటే ఆయనకు భయమని విమర్శించారు. ప్రధాని మోదీ సాహసం చేసి సభకొచ్చి ఉండాల్సిందని అన్నారు. ప్రధానిని బెదిరించేందుకు విపక్ష ఎంపీలు ప్లాన్ చేశారన్న ఆరోపణ నేపథ్యంలో రాహుల్ గాంధీ పలువురు విపక్ష నేతలతో కలిసి లోక్సభ స్పీకర్ ఓం బిర్లాతో సమావేశమయ్యారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ప్రధాని మోదీని బెదిరించేందుకు విపక్ష ఎంపీలు ప్లాన్ చేశారనేది పూర్తిగా అబద్ధమన్నారు. నరవణే పుస్తకం పబ్లిషే కాలేదని భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అంటున్నది తప్పు. ఆ బుక్ పబ్లిష్ అయింది. ఒక కాపీని కూడా సేకరించాం. అందుకే ఇది వివాదంగా మారుతోందని రాహుల్ వ్యాఖ్యానించారు. మొత్తానికి నరవణే పుస్తకం వివాదాన్ని పక్కన పెడితే అసలు ఈ పుస్తకం ప్రచురితమైందా లేదా అన్నదే ప్రస్తుతం చర్చగా మారుతోంది. పుస్తకం పబ్లిష్ అయ్యాక వివాదం అవడం సాధారణం, కానీ భిన్నంగా ఇది అఫీషియల్ గా పబ్లిష్ కాకముందే చర్చగా మారుతోంది.